వర్సెస్ రాహుల్ ఎపిసోడ్ లో సుప్రీం ట్విస్ట్ చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా బీహార్లో ఓటర్ల జాబితాపై ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నేతలకు ఊరటనిచ్చేలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్యనే 65 లక్షల మంది ఓటర్లని జాబితా నుంచి తొలగించింది. అంతమందిని ఎలా తొలగిస్తారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వారందరి జాబితాని బహిరంగంగా ప్రకటించాలని ఆదేశించింది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఈ డిలీటెడ్ లిస్ట్ ని ప్రకటించబోతోంది. అది కూడా అందరూ సులభంగా గుర్తించేలా, వెతుక్కునేలా ప్రదర్శించబోతోంది. సర్వ్ వివాదంలో ఈసీకి సుప్రీం ఆదేశాలు. తొలగించిన ఓటర్ల జాబితా ప్రకటించాలని డైరెక్షన్. బీహార్ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కీలకమైన సూచనలు చేసింది. అదే సమయంలో అసలు 65 లక్షల మంది ఓటర్లను ఎందుకు తొలగించారో చెప్పాలని 48 గంటల్లోగా వారి జాబితాను ప్రకటించాలని ఆదేశించింది. దానికి ఈ 65 లక్షల ఓటర్లు వేరే చోటికి వలస పోవడమో, చనిపోవడమో జరిగిందంటూ ఈసీ తరపున లాయర్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. వెంటనే వారి జాబితాను బహిరంగంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు అవన్నీ కూడా బూతుల వారీగా ప్రకటించడమే కాకుండా న్యూస్ పేపర్లు, రేడియో, టీవీలకు కూడా ఇవ్వాలని చెప్పింది. ఈ పరిణామం తర్వాత ఈసీ ఈ 65 లక్షల మంది పేర్లను సులభంగా వెతుక్కునే విధంగా ఇస్తామని ప్రకటించింది. దీంతో బీహార్లో కొన్ని నెలలుగా సాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అసలు ఓటర్ల లిస్టుని ఇలా ఎలక్ట్రానిక్ డేటా రూపంలోనే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరులో ఆయన ఇదే అంశంపై డేటాను కూడా బయటపెట్టారు. ఆ క్రమంలో ఈసీపై విమర్శలు చేయడం, దానికి కౌంటర్లు ఇవ్వడం జరుగుతోంది. ఢిల్లీలో ఓట్ చోరీ పేరుతో ధర్నా కూడా చేపట్టారు. ఆ తర్వాత బీహార్ ఎన్నికల సంఘం 65 లక్షల ఓట్లను తొలగించడంతో ఆ తొలగించబడ్డ వారిలో కొందరితో రాహుల్ సమావేశమయ్యారు కూడా. ఆ సందర్భంగా డెడ్ ఓటర్స్ తో టీ తాగడం కొత్త అనుభూతి అంటూ ఈసీపై సెటైర్లు పేల్చారు. नहीं मरे हुए तो टिकट कैसे दिया सब जगह एंट्री लगे. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు కాంగ్రెస్, ఆర్జేడీలో ఉత్సాహం నింపగా ఆగస్టు 17 నుంచి రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర పేరుతో మరో ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఇండియా బ్లాక్ లీడర్లతో వచ్చే ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారాయన. ఆ తర్వాత సెప్టెంబర్ 1న ఓటు అధికార యాత్ర పేరుతో బీహార్లోని ససారాంలో ర్యాలీ ప్రారంభించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా బ్లాక్, ఎన్డీఏ సిద్ధమవుతున్న వేళ ఈసీ వ్యవహార శైలి చర్చకు వస్తూ ఉండగా ఓటర్ల జాబితాలో అవకతవకలని ఆయుధంగా చేసుకుంటూ ప్రతిపక్షాలు ముందుకు వెళ్తున్నాయి.